ధనురాశి వారికి రాబడి ఆశించినంతగా ఉండకపోవడం వల్ల డీలా పడతారు. రుణదాతలు, కుటుంబీకులు సైతం వీరిపై ఒత్తిడి కూడా పెంచుతారు. మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు కూడా చురుగ్గా హాజరవుతారు. కాంట్రాక్ట్ రంగం వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. చిన్నాటి స్నేహితులు దూరమైన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారు దగ్గరవుతారు. వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వాణిజ్య వర్గాల వారు కొత్త సంస్థల ఒప్పందాలను ఏవైతే అనుకుంటున్నారో వాటిని వాయిదా వేస్తారు. రావాల్సిన పెట్టుబడి కూడా సమయానికి చేతికి అందక వీరు కొంతవరకు ఇబ్బంది పడతారు. రాజకీయ నేతలకు విమర్శలు, ఆరోపణలు ఎదురవుతాయి. కొంతవరకు సహనంగా ఉండడం రాజకీయ వర్గాల వరకు ఈ వారం చాలా మంచిది. ఇక షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో కూడా ఫలితాలు కొంతవరకు నిరాశగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను కానీ లేక గురు చరిత్రను కానీ ప్రతి నిత్యం పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏవైతే ఈ వారం కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవి కొంతవరకు నిరాశ కలిగించవచ్చు. గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. అయితే వివాదాలను ఓపికగా, నేర్పుగా పరిష్కరించుకోవడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారు, డిస్ట్రిబ్యూటర్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. శుభవార్తలు కూడా అందుకుంటారు. తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి ఈ రాశి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. గతంలో వీరిపై వచ్చిన అపవాదాలన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క నీతి నిజాయితీ 10 మంది కూడా గుర్తిస్తారు. వాణిజ్య వర్గం వారికి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వర్గాల వారు కొంతవరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు, స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా కొద్దిపాటి లాభాలు మాత్రం వీరికి చేతికంతాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి లేదా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకునేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఒకసారి వడమాల సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం దిగ్విజయంగా త్వరితగతిన పూర్తవుతాయి. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మనసులో ఏవైతే ఆలోచనలు వీరికి వస్తాయో వాటిని తక్షణం అమలులో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. అందున కూడా ఈ వారం ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు. బంధువులు, స్నేహితులు వీరి అభివృద్ధికి చేయూతను అందిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి తొలగి ఊరట చెందుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కూడా తీరి వీరికి ఉపశమనం లభిస్తుంది. రాబడి కూడా అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలపై కూడా ఈ వారం వీరు ఆసక్తి చూపుతారు. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. దీంతో పాటుగా పెట్టుబడులు, లైసెన్సులు ఏవైతే వీరి చేతికి అందాలి అని చెప్పి అనుకుంటూ కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. కళారంగం వారికి, పారిశ్రామికవేత్తలకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని అందుబాటులోకి వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలు చక్కగా లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినటువంటి కుంభరాశి వారు ఈ వారం దుర్గా అమ్మవారికి ఒకసారి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత. తదుపరి తులారాశి. తులారాశి వారు కుటుంబ సభ్యుల సలహాలతోటి పనులు పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కూడా వీరు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు, సన్నిహితులు వీరికి అంతా కూడా సహాయాన్ని అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులు వరిస్తాయి. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులను ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా గ్రస్త అనుకూలంగా ఉండటం చేత విజయాల శాతం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసుచే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రుణాలు చేస్తారు. రాబడి కూడా వీరికి తగ్గుతుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు వీరితోటి తీవ్రంగా విభేదిస్తారు. దీనివల్ల మనస్తాపం కూడా చెందుతారు.
ధార్మిక కార్యక్రమాలపై కూడా ఈరోజు ఈ రాశి వారు ఆసక్తి చూపుతారు. ముక్కు, గొంతుకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. శేల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో కూడా వీరు ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. పనులన్నీ కూడా మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు అవకాశాలు కొన్ని అందనట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. శేల క్రయ విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థి అంత అనుకూలంగా లేదు. కావున జాగ్రత్త వహించాలి. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ మరియు ఆకుపచ్చ. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుని ఈరోజు ఈ రాశి వారు ముందుకు దూసుకువెళ్తారు. నూతన పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కొన్ని విషయాల్లో స్వీకరిస్తారు. ఇతరులకు సైతం తమకున్నంతలో సహాయం అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు, సన్మానాలు కూడా ఉండవచ్చు. సినీ కళాకారులను అవార్డులు కూడా వరించవచ్చు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఈరోజు మంచి అవకాశాలు, సన్మానాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. అనుకున్న పనులేవి కూడా ముందుకు సాగవు. అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి కలిసిరావు. ఇంటా బయట కూడా చికాకులు తప్పకపోవచ్చు. బంధువులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు కూడా తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం అధికమవుతుంది. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. సినీ, టీవీ కళాకారులకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అంది చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశపరుస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా మీనరాశి వారికి ఏర్పడతాయి. ప్రత్యర్థులను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. తమ ప్రతిభను కూడా చాటుకునేందుకు తగిన సమయంగా మీనరాశి వారికి చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు తమ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు ప్రజల ఆదరణ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ రీత్యా ఈరోజు ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం.
ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు, అంటే ప్రధానంగా మానసిక సమస్యలు ఎవరికైతే అధికంగా ఉందో, ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వహించడం